హైదరాబాద్లోని ప్రజాభవన్లో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత 10 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు యనుమల రేవంత్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై కూలంకుషంగా చర్చించారు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ప్రజాభవన్లో సుమారు 2 గంటల పాటు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల ప్రయోజనాలకు అనుగుణంగా అన్ని అంశాలను నిర్ణీత వ్యవధిలో సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఇద్దరు సీఎంలు అభిప్రాయపడ్డారు. పెండింగ్ సమస్యలను 3 అంచెల విధానంలో పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ముగ్గురేసి అధికారులతో ఒక కమిటీ, రెండు రాష్ట్రాల మంత్రులతో మరొక కమిటీ ఏర్పాటు చేయాలని, అక్కడ కూడా పరిష్కారమవని వాటిపై ఇద్దరు సీఎంల సమక్షంలో చర్చలు జరపాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ భేటీలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తులను అధికారికంగా ఇచ్చిపుచ్చుకున్నారు. ఇరు రాష్ట్రాల సీఎంల రాకతో ప్రజాభవన్ సందడిగా మారింది. భేటీ సందర్భంగా ఇద్దరు సీఎంలు ఆప్యాయంగా పలకరించుకున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తమ మంత్రులు, అధికారులను పరిచయం చేయగా, చంద్రబాబు నాయుడు ఏపీ మంత్రులు, అధికారులను పరిచయం చేశారు. అనంతరం దాదాపు 2 గంటల పాటు సమావేశం సుహృద్భావ వాతావరణంలో జరిగింది. త్వరలోనే సీఎస్లు, ఉన్నతాధికారులతో ఏర్పాటయ్యే కమిటీలు అన్ని అంశాలను చర్చించి పరిష్కారం కనుగొనున్నారు. అక్కడ పరిష్కారం అవని అంశాలపై మంత్రుల కమిటీ చర్చించి నిర్ణయం తీసుకోనుంది. ఈ 2 అంచెల్లో అంగీకారం కుదిరిన అంశాలకు ఇద్దరు సీఎంలు ఆమోదముద్ర వేయాలని నిర్ణయించారు. అధికారులు, మంత్రుల కమిటీల్లో తేలని అంశాలను ముఖ్యమంత్రుల వద్ద చర్చించి పరిష్కారం కనుగొనాలని అంగీకారానికి వచ్చారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రజాభవన్కు నిర్ణయించిన సమయానికి ముందే చేరుకున్నారు. సుమారు 6 గంటలకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ప్రజాభవన్కు చేరుకున్నారు. ఆయనకు రేవంత్ రెడ్డి పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. బట్టి, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ సైతం చంద్రబాబుకు పుష్పగుచ్చాలు అందించారు. సమావేశం ప్రారంభమైన తొలుత చంద్రబాబును శాలువాతో సత్కరించిన రేవంత్, ప్రజాకవి కాళోజీ నారాయణరావు రచించిన నాగొడవ పుస్తకాన్ని బహూకరించారు. చంద్రబాబు సైతం రేవంత్, బట్టి విక్రమార్కలను శాలువాతో సత్కరించి వెంకటేశ్వర స్వామి ప్రతిమలను అందజేశారు.